హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఎంతగానో వెయిట్ చేస్తున్న నాకిష్టమైన చాలామందికి ఇష్టమైనటువంటి 'బిగ్ బాస్ 8' అతి త్వరలో అంటే ఇంకా 3 రోజులలో మన ముందుకు వచ్చేస్తూ ఉంది. దాని గురించి ఎన్నో ఎన్నో కొత్త కొత్త అప్డేట్లు ఆల్రెడీ మనం చూసేసి ఉంటాము. సో ఫస్ట్ అందులో వస్తున్నటువంటి ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వన్ బై వన్ మనము చెప్తాను. ఫస్ట్ లిస్ట్ నేమ్స్ చెప్తాను. తర్వాత వారు ఏమేమి చేస్తున్నారా అన్నది మొత్తం కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకటి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓమో, నిఖిల్, ఎస్‌పి గౌడ, అభిరామ్ వర్మ అండ్ బెజవాడ బేవక్క, నైని, అభిరామ్ నవీన్, కిరాక్ సీత, ఆహ్, ఖయూమ్ అండ్ వంశీశ్రీ, విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి, నాగా మణికంఠ, ఆర్‌జే శేఖర్ భాష, కళ్యాణి న్యూస్ లీడర్ అండ్ సుహానా. సో వీళ్ళ పేర్లయితే గనక మనకి చాలానే వినపడతా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఇప్పటివరకు ఫైనల్ కంటెస్టెంట్స్. అండ్ ఇంకా కొంతమంది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కూడా మన ముందుకైతే రాబోతున్నారు. సో ఈసారి చాలా డిఫరెంట్‌గా అంటే కథనాల ప్రకారము ఫస్ట్ 14 మెంబర్స్ వస్తారు. దీని తర్వాత ఇంకొక 4 మెంబర్స్ యాడ్ అవుతారు. సో టోటల్ వచ్చేసి 18 మెంబర్స్. ఇవే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకొక 4 మెంబర్స్ 18 4 22. ఈ సీజన్‌లో మనము 22 మెంబర్స్‌ను బిగ్ బాస్ హౌస్‌లో అయితే మనము చూస్తాము అన్నట్టు. ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ట్రయల్స్ నడుస్తా ఉన్నాయి. సో అవి ఎటువంటి ట్రయల్స్ అంటే గనక ఆహ్, ఒక డమ్మీ టీమ్‌ను పంపించేస్తారు. సో కంటెస్టెంట్స్ లాగా వాళ్ళు ఆ ఏరియా మొత్తం తిరుగుతా ఉంటారు. తిరిగేటప్పుడు ఆ మైకులు పనిచేస్తున్నాయా? ఎక్కడన్నా ఏమన్నా అక్కడ నెగెటివ్స్ ఉన్నాయా? ఇవన్నిటి కూడా ఫైండ్ ఔట్ చేసి హ్మ్. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కెమెరాలు అవి ఎంతవరకు వ్యూ ఇవ్వగలుగుతున్నాయి. టోటల్ 69 కెమెరాస్ తోటి ఇప్పుడు షో అయితే రన్ చేయడం జరుగుతుంది. ఆ 69 కెమెరాసు ఏ మేరకు పనిచేస్తున్నాయని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ స్విమ్మింగ్ పూలు అండ్ కిచెను అవన్నీ కూడా ఫస్ట్ ట్రైలు అండ్ ఇంకా ఏంటంటే ఈ డమ్మీ ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో లోపలికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న గేమ్స్ పెట్టడము. ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఏ రకమైనటువంటి సౌండ్స్ గానీ ఆహ్, అంటే అక్కడ కరెక్ట్‌గా ఉంటుందా లేదా అన్ని టెస్టులయితే ఇప్పుడు చేయడం అయితే జరుగుతా ఉంది. సో ఇది బిగ్ బాస్ హౌస్‌లో ఆల్మోస్ట్ మొత్తం సెట్ రెడీ అయిపోయింది. అండ్ హోస్ట్‌గా నాగార్జున గారు మాత్రమే ఉంటారు. మరెవరు కూడా కాదు. సో బయట ఏదో జరుగుతుందని చెప్పేసి ఆయన మీద చాలా వస్తున్నాయి. హోస్ట్‌గా ఉండాలా? ఉండకూడదా? అన్నటువంటిది. అండ్ బాబు గోగినేని గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ట్వీట్‌లో, పోస్ట్‌లో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా కూడా నాగార్జున గారే హోస్టు. సో ఇక్కడ మనము ఒక్కొక్కరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఆదిత్య ఓం ఈయన వచ్చేసి హీరో. 'లాహిరి లాహిరి లాహిరిలో' అనే సినిమాలో హీరోగా నటించినాడు. సో, అట్ ద సేమ్ టైము కొంచెము స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి కూడా. సో, మనము చూస్తాము హౌస్‌లో చూస్తాము. ఈయన 100% ఫైనల్ కంటెస్టెంట్, అండ్ టాప్ 5లో కూడా ఉంటాడు. అంత వెయిటేజ్ అయితే తనకి ఉంది అని అనుకోవచ్చు. నిఖిల్ మల్లికావత్. సో, ఈయన వచ్చేసి ఫైటర్ అన్నట్టు. సో, ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళని తీసుకొనొస్తున్నారు. సో, అందులో ఈ ఫైటర్‌ని కూడా తీసుకొనొచ్చినారు. ఎస్‌బి గౌడ సీరియల్ యాక్టర్. సో, సీరియల్ యాక్టర్ సీరియల్‌లో అందరిని బాగా మురిపించి ఒక మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్సే తీసుకుంటా ఉంటారు. అందరికీ సుపరిచితురాళ్ళే. సో, హౌస్‌లో పోయి ఏం చేస్తారో మరి చూడాలి. అండ్ అభిరామ్ వర్మ ఈయన కూడా హీరో. చాలా తక్కువ సినిమాలను హీరోగా నటించినాడు. హ్మ్. అందులోను బాగానే ఉన్నాయి. ఈయనకు చాలా గ్యాప్ వచ్చింది. ఈయన పని అయిపోయింది అనుకుంటున్నారు గానీ, ఆయన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చాలా మూవీస్ అయితే తీస్తూనే ఉన్నాడు. అండ్ బెజవాడ బేవక్క. ఈమొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అన్నట్టు. సో, ఈమె వీడియోలు కూడా అన్నీ మిలియన్స్‌లలోనే చాలానే పోతాయి. ఆమెకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో, అది. అండ్ దెన్ నైనిక అంచు. ఈమె వచ్చేసి 'ఢీలో' డాన్సర్ అన్నట్టు. సో, మనకింకా డాన్స్‌కి ఇబ్బంది ఏముండదు. ఫుల్ హౌస్‌లో ఆమె ఉన్నన్ని రోజులు డాన్స్ అయితే మనం చూడొచ్చు. అభి నవీన్. సో, ఈ అభి నవీన్ అనేది 'పెళ్లి చూపులు' అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్‌తో ఫస్ట్ ఎంట్రీ అయితే ఇచ్చినాడు సినీ ఫీల్డ్‌లో. సో, అదే విధంగా చాలా మూవీస్‌లలో కూడా యాక్ట్ చేసినటువంటి అనుభవం ఉంది. అండ్ చాలా నెమ్మది గలవాడు అండ్ బ్రెయిన్ ఉన్నవాడు
అన్నటువంటిది మనకి సమాచారం ఉంది. అండ్ కిరాక్ సీత ఈమె వచ్చేసి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు. మనం ఒకసారి ఆదిని చూసినాం. బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చుకుంటూ బిగ్ బాస్‌లోకి వెళ్ళినాడు. ఇప్పుడు ఈమె కిరాక్ సీత అనే ఆమె కూడా మళ్ళా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా అయితే వస్తుంది. అండ్ కయూమ్, ఈ కయూమ్ ఎవరంటే ఆలీ తమ్ముడు. కొన్ని సినిమాలలో అంటే హీరోగా, అంటే ముగ్గురు నలుగురు హీరోలలో ఒక హీరోగా అలాంటి సినిమాలు చేసినాడు. సో నెక్స్ట్ వచ్చేసి విస్మయశ్రీ. ఈమె వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోనే మంచి ఫెమిలియర్ అందరికీ. సో ఈమె కూడా మంచి గట్స్ ఉన్నాయి. కలర్‌ఫుల్ అన్నట్టు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. సో ఇంగ రిచు చౌదరి గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ! ఫైనలిస్ట్ కన్ఫర్మ్డ్. అండ్ విష్ణుప్రియ ఆల్సో కన్ఫర్మ్డ్. వాళ్ళిద్దరు బయటనే చాలా హల్చల్ చేస్తా ఉంటారు. లోపలికి పోయిన తర్వాత వీళ్ళని వేరే వాళ్ళు లవ్ ట్రాక్‌లో దింపాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. లవర్స్ లాగా ఉంటారు. ఇంకా ఎన్ని ఉంటే గూడా అన్నిలాగా వీళ్ళుండి ఎంటర్‌టైన్ అయితే గనక మనకి చేస్తారు. అండ్ నాగమణికంఠ అన్నటువంటిది ఇంకొకతను. ఇతను కూడా ఎవరికైతే సుపరిచితులు కారు గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మంచి కొత్త న్యూ కంటెంట్‌ను తీసుకొని వచ్చి అందరికైతే చూపిస్తుంటారు. అండ్ ఇప్పుడు ఈ నేమ్ వచ్చేసి చాలా వెరైటీ అన్నట్టు. హి ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్‌జే శేఖర్ భాష. ఇప్పుడు అర్థమైంది. శేఖర్ భాష ఎందుకు టీవీలలో అంత ఫైట్ చేసినాడు అన్నటువంటిది. సో, ఎంత పేషెన్స్ అంటే చాలా ఎక్కువ పేషెన్స్. లాయర్లు, పెద్ద పెద్ద స్పీకర్లు చాలామంది ముందర కూర్చొని ఆయనను వాదించినా కూడా ఆ! అంతకంటే ఎక్కువ నిక్కచ్చిగా ఆన్సర్‌లు చెప్పినటువంటి వాడే శేఖర్ భాష. మరి శేఖర్ భాషకు టాలెంట్‌తో మనం ఆల్రెడీ చూసినాము. లోపలికి పోయినాక ఫైనల్ 5లో ఇతను ఒకడు ఉంటాడు. 100% ఫైనల్ 5లో శేఖర్ భాష ఒకడైతే ఉంటాడు. అండ్ కళ్యాణి న్యూస్ లీడర్ ఈమె కూడా ఫైనల్ అయిపోయింది. అండ్ సహారా, సహారా ఈమె డాన్సరు అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ ఆల్ ఇన్ వన్‌లో ఉంటది. సో, ఇప్పటి వరకు ఈ 14 మంది కన్ఫర్మ్ అయిపోయినారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండ్ లేటరల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఈసారి మనము బిగ్ బాస్ హౌస్‌లో అయితే చూడబోతున్నాం గాయ్స్. సో, ఏది ఏమైనా కూడా మరొకసారి అంటే డిఫరెంట్ లాస్ట్ టైమ్ ఉన్నటువంటి గేమ్స్‌కి, ఇప్పుడున్నటువంటి గేమ్స్‌కి టోటల్ చేంజ్. సో, చాలా హాటు, గరం మసాలా అండ్ సాంగింగు, ఎమోషన్స్ అన్నీ కూడా మనము ఒక ఫ్రేమ్‌లో ఈసారి మనం చూడొచ్చు. ఓకే గాయ్స్. ఎప్పటికప్పుడు మీకు న్యూ అప్డేట్స్ ఇస్తా ఉంటాను. బిగ్ బాస్ అప్డేట్స్ కావాలంటే నా ఛానెల్‌నైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కొట్టండి. ఓకే. థాంక్ యూ. బాయ్.